నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యూనిక్నెస్, ఒక తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యూనిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి. సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ మన షోలో అన్నీ కలిపి ఉండాలి, అన్ని జోనర్స్ని కవర్ చేయాలి అని అంత యూనిక్గా సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ. నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను ఆ ఫోన్ కాల్ రాగానే. నాకు డాన్స్ రాదు అంటున్నారు కదా, నేను హ్యాపీ మూడ్కి వెళ్తే డాన్స్ చేస్తాను యాక్చువల్లీ. కారణం ఏంటంటే అంటే ఏమన్నా గ్లామర్ యాంగిలా లేకపోతే ఆమె పర్ఫార్మెన్స్ లేకపోతే కొత్తగా ఉంటుందని? నా కాన్సెప్ట్లో పంచభూతం అన్నాను కదండి. పంచభూతాలు అనేది నా కాన్సెప్ట్ అయితే ఆమెకు పంచప్రాణాలు డ్యాన్స్. ఓకే, ఆమెకు అంత ఇష్టం. అంటే లైఫ్లో ఆమెకు ఇష్టమైనవి 2-3 అడగండి, డ్యాన్స్ అనేది చెప్పకుండా ఉండరు. ఆమెకు అంత ప్యాషన్, డ్యాన్స్ కోసం ఏదన్నా చేస్తారు. అంటే సర్వీస్ చేయడానికి తను ఏదైనా రేపు ఇక్కడ ఎవరికైనా డ్యాన్స్ పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని మీరు అప్రోచ్ అయినా తను వస్తారు, అంత ఇష్టపడతారనమాట. సో ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్, తెలుగు తెలిసిన ఒక ఆర్టిస్ట్, మా డ్యాన్స్ వచ్చిన ఒక ఆర్టిస్ట్, అంటే ఒక యాక్ట్రెస్ మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే హీరోయిన్స్ తక్కువ. అలాంటిది ఉన్నప్పుడు కమ్మగా తెలుగు మాట్లాడే ఒక జడ్జి నా షోలో ఉండటంలో నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి తను అప్రోచ్ అవ్వడం జరిగింది. అది సీజన్ 1 అడిగాను, అప్పుడు డేట్స్ కుదరలేదు, ఇప్పుడు వచ్చారు సీజన్ 2కి. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మానస్ గారిని దీపిక గారు ఆల్రెడీ వాళ్ళకి చాలా షోలో చేస్తున్నారు. వాళ్ళిద్దరు సపరేట్ ఫ్యాన్ బేసు, హ్యూమర్ బాగా పండిస్తుంటారు. ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ఇద్దరిని తీసుకోవడం జరిగిందా ఏంటి సార్? యాక్చువల్లీ మానస్ కూడా అంతే సేమ్. ఇందాక ఏదైతే చెప్పానో తను ఒక ఆర్టిస్ట్, డెఫినెట్గా బిగ్ బాస్ రియాలిటీ షోలో చేశారు, సినిమాలు చేస్తుంటారు, సీరియల్స్ చేస్తుంటారు, వెబ్ సిరీస్ చేస్తుంటారు. ఇది ఆర్టిస్ట్ పక్కన పెడితే తనలో కూడా ఒక మంచి డ్యాన్స్ అంటే ఈ ప్రాణం. తనకు కూడా చాలా కసిగా, నేను చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, ఆ రిహార్సల్ చేసేటప్పుడు కానీ చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాడు. అసలు చాలా అంటే అది చాలా పర్సనలైజ్గా తీసుకొని కసిగా ఎనర్జెటిక్గా చేస్తాడు తను. అండ్ మాట్లాడగలడు. ఈ కాన్సెప్ట్లో ఉండేది రియాలిటీ ఉందండి. మీరు ఇంకా ఈ షోలో, ఇంకా ఈ ప్రోమోలో మీరు రియాలిటీ చూడలేదు, నెక్స్ట్ ప్రోమోస్ నుంచి అది కూడా చూస్తారు. సో ఒకటి డ్యాన్స్ వచ్చు, ఒకటి వచ్చేసి రియాలిటీ, ఫైట్ చేయగలడు. తనకు నచ్చిన దానికోసం వదలడు ఇంకా తను. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్, అందుకని తన తీసుకోవడం జరిగింది. దీనికి డ్యాన్స్ రాదు, అందుకు తీసుకోవడం జరిగింది. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు ఫన్ వస్తుంది అనమాట టీవీలో చూడటం వల్ల. అంతేగాని సీరియల్లో ఉన్నారని నేను తీసుకోవాలా. తినకేమో బాగా డ్యాన్స్ వచ్చు, తినేదో మాట్లాడతాడు రియాలిటీ. తినకి అసలు డ్యాన్స్ రాదు, తినేదో బాగా డ్యాన్స్ రాదు. సో తినే బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు క్లాష్ పెరుగుద్ది. ఆల్రెడీ పరిచయం ఉండొచ్చు, బట్ ఇక్కడ వచ్చేసి పోటీ వీళ్ళిద్దరి మధ్యన. సో మీరు ఒక యాంగిల్లో చూసిన వాళ్ళు ఇక్కడ ఇంకో యాంగిల్లో చూడటానికి ఇష్టపడతారు. వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏదైతే ఇందాక అన్నారు, వాళ్ళు కూడా కొత్త కనబడతారు, ఇష్టపడతారని తీసుకున్నా. దివ్య గారు ఇప్పటి వరకు సీరియల్ చేశారు, అప్పుడప్పుడు